ఏపీలో అరాచక పాలన సాగుతోందన్నారు మాజీ ఎంపీ భరత్. కృష్ణలంక పిఎస్కి సాయి కృష్ణ అనే యువకుడిని తీసుకెళ్లి లాకప్ జరిగినట్టు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత సాయి కృష్ణ మృతదేహం తీసుకెళ్లి కాల్ చేశారన్నారు. ఇంత అన్యాయాన్ని ఎప్పుడైనా చూసామా అని ప్రశ్నించారు మాజీ ఎంపీ భరత్. విజయవాడ నడిబొడ్డులో ఉన్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ లాకప్ డెత్ చేశాడు. అది కూడా జనసేన పార్టీ మద్దతుదారుని. ఇవాళ చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి మీకు మేము భరోసాగా ఉంటామని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు భేటీ అయ్యి డీజీపీని పిలిపించుకుని ఏ యాక్షన్ తీసుకున్నారు ముందర సస్పెండ్ చేయండి అని చెప్పేసి చెప్పిన సందర్భం. అసలు ఇది ప్రజాస్వామ్యం అంటారండి? ఇది ఇంత దారుణమా? అంటే ఆ వ్యక్తి పైన కేసులుంటే చంపేస్తారా? కాళ్ళు చేతులు విరిచేస్తారా? మెడ విరిచేస్తారా? కాళ్ళకి చేతులకు ఉన్న గోళ్ళు పీకేస్తారా? ఏంటి పైశాచిక ఆనందము? ఏమనుకుంటా ఉన్నారు పోలీసులు అంటే? మీరేమన్నా ఆకాశంలోంచి ఏమన్నా ఊడిపడ్డారా?